ప్రెజెంట్ ప్రపంచంలో చైనా క్రియేట్ చేస్తున్న టెన్షన్స్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, తైవాన్ అండ్ వియత్నాం ఇవి వేర్వేరు దేశాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ వేర్వేరులా కనిపించిన చైనా ఫాలో చేసే ప్యాటర్న్ ఏంటంటే వీటన్నిటిని ఆక్యుపై చేయడం. ఇప్పుడు ప్రెజెంట్ మన ఇండియాలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ని చైనా ఏ విధంగా ఆక్యుపై చేయాలని ట్రై చేస్తుంది. అండ్ అదేవిధంగా తైవాన్ని అదొక ఇండిపెండెంట్ దేశం కాదు, ఇది వచ్చేసరికి చైనాలో భాగం అని చెప్పేసి డికేట్స్ కొద్దీ ఏ విధంగా ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ అదే విధంగా వియత్నాంలో ఉన్న ఐలాండ్స్ ని చైనా ఏ విధంగా ఆక్యుపై చేసింది అండ్ ఏ విధంగా యునైటెడ్ నేషన్స్ కి ఒక లెటర్ పాస్ చేసింది, ఇది డిస్ప్యూటబుల్ సోవర్నిటీ అని. ఈ ప్రతి ఒక్క విషయాన్ని ఈ త్రీ డిస్ప్యూట్స్ ని కనెక్ట్ చేస్తూ ఒక నిజాన్ని అయితే ఈ రోజు చైనా గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఇండియాలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్ మళ్ళా బయటికి ఎందుకు వచ్చిందంటే, ఈ అరుణాచల్ ప్రదేశ్కి చెందిన ఒక యువతి లండన్ నుంచి జపాన్ వెళ్ళడానికి చైనా మీదుగా ట్రాన్సిట్ అవుతుంది. అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఆమెను పాస్పోర్ట్ ఆపి ఇందులో ఉన్న బర్త్ ప్లేస్ చెక్ చేశారు. ఈ బర్త్ ప్లేస్ ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్, ఇండియా అని ఉండడం. ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ నేరుగా ఇలా అన్నారు, ఈ ప్రాంతం ఇండియాది కాదు, ఇది చైనా ప్రాంతం. ఈ పాస్పోర్ట్ లో ఇది ఎలా ఇండియాగా ఉంది అంటే, వాళ్ళ లాజిక్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్కి చైనా పెట్టుకున్న పేరు జాంగ్నాన్, మీనింగ్ ఏంటంటే సౌత్ టిబెట్ అని. చైనా ఫారెన్ మినిస్ట్రీ ఓపెన్ గా చెప్పిన లైన్ కూడా ఇదే, జాంగ్నాన్ ఈజ్ ఏ చైనాస్ టెరిటరీ, చైనా హ్యాస్ నెవర్ రికాగ్నైజ్డ్ ద సో కాల్డ్ అరుణాచల్ ప్రదేశ్. ఈ స్టేట్మెంట్ చైనాకి అఫీషియల్ స్టేట్మెంట్, అంటే ఇండియా పెట్టుకున్న పేరు అరుణాచల్ ప్రదేశ్ అని వాళ్ళకి లెక్కే లేదని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ మీద ఈ చైనా క్లెయిమ్స్ జస్ట్ మాటలతో కాదు కానీ ప్రాక్టికల్గా కూడా పుష్ చేస్తుంది. 2017 నుంచి 2025కి అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న మౌంటైన్స్, రివర్స్, వీటన్నిటికీ చైనా అయితే పేర్లు పెట్టడం మొదలుపెట్టింది. ఎందుకంటే చైనా ఫాలో అవుతుంది ఒకటే పాలసీ, ఈ పేరు మార్చేస్తే ఐడెంటిటీ మారిపోతుంది, ఈ ఐడెంటిటీ మారిపోతే ఫ్యూచర్లో అయినా మనం క్లెయిమ్స్ అయితే జస్టిఫై చేసుకోవడానికి సులువు అవుతుందని. ఈ 2023లో చైనా విడుదల చేసిన స్టాండర్డ్ మ్యాప్, అంటే ఇందులో వచ్చేసరికి ఈ మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్ని మొత్తానికి వాళ్ళ మ్యాప్లో వచ్చేసరికి అఫీషియల్గా పొలిటికల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేసింది. ఇక్కడ ఇది ఇండియాకి సంబంధించింది కాదు, ఇది టోటల్ వచ్చేసరికి చైనాకి సంబంధించింది. ఇక్కడ గవర్నమెంట్స్ ఏదైతే ఇండియాకి సంబంధించింది కానీ అక్కడ ఉన్న భూమి మాత్రం మొత్తానికి చైనాకే సంబంధించింది అనే విషయాన్ని ఆ స్టాండర్డ్ మ్యాప్ ద్వారా అయితే మొత్తానికి చెప్పింది. ఈ అరుణాచల్ ప్రదేశ్ అమ్మాయి కేసులో ఇంకో డేంజరస్ యాంగిల్ ఏంటంటే, చైనా ఈ డిస్ప్యూట్ ని కేవలం అక్కడ ఉన్న ఏరియా మీద కాకుండా ఇండివిజువల్ ఐడెంటిటీని కూడా తీసుకెళ్తుంది. అంటే ఇంతకు ముందు వచ్చేసరికి అక్కడ ఉన్న పేర్లు, అక్కడ ఉన్న మ్యాప్స్ లో యాడ్ చేసుకోవడం ఇంతవరకు చేసింది, కానీ అక్కడ ఉన్న పర్సనల్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళకి పర్సనల్ డాక్యుమెంట్స్ కూడా నాదే అన్నట్టు ఇంత క్లియర్ గా వచ్చేసరికి చైనా అయితే చెప్పేస్తుంది. దీనిపై ఇండియా స్పందించిన విధానం ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇది డిప్లొమాటిక్ లాంగ్వేజ్ లో చాలా స్ట్రాంగ్ లైన్. సో చైనాకి ఆ, ఏదైతే అది స్టబ్ ఆన్ అయ్యిందో ఇండియా కూడా సేమ్ దాని మీద స్టబ్ ఆన్ అయ్యింది. సో ఇది వచ్చేసరికి ఇండియా రిప్లై. ఇది అరుణాచల్ ప్రదేశ్ ని లాక్కోవడంలో చైనా ఏ విధంగా అయితే ప్యాటర్న్ యూజ్ చేస్తున్నది ఇప్పుడు చూసాం. తైవాన్ గురించి చైనా తీసుకునే స్టాండ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో కూడా చాలా గట్టిగా ఉంది. తైవాన్ వచ్చేసరికి మనం వాళ్ళు ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉంది, అంటే తనకు వాళ్ళకంటూ ఒక గవర్నమెంట్ ఉంది, వాళ్ళకంటూ ఒక పాలిటిక్స్ జరుగుతున్నాయి, ఆర్మీ ఉంది, కరెన్సీ ఉంది, పాస్పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ చైనా ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి ఒకటే మాట ఏమంటే, తైవాన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ చైనా. చైనా ఫారెన్ మినిస్ట్రీ నుండి వచ్చే స్టేట్మెంట్స్ చాలా డైరెక్ట్ గా ఆల్మోస్ట్ వార్నింగ్ టోన్ లో ఉంటాయి. వాళ్ళ అఫీషియల్ లైన్ ఏంటంటే, తైవాన్ హ్యాస్ బిలాంగ్ టు చైనా సిన్స్ ఏషియన్ టైమ్. ఇది చర్చించదగిన విషయం కాదు. చైనా ఈ పాయింట్ ని చరిత్రలో జస్టిఫై చేయడానికి ప్రయత్నించింది. మింగ్విన్ డైనాసిటీ సమయంలో తైవాన్ తో చైనా కనెక్ట్ అయి ఉండేదని ఆర్గ్యుమెంట్స్ డికేట్స్ నుంచి రిపీట్ అవుతాయి. కానీ తైవాన్ యాక్చువల్ హిస్టరీ చూస్తే అక్కడ వేరే రూలర్స్, వేరే సిస్టమ్స్, వేరే ఐడెంటిటీ ఉన్నాయి. అయినా చైనా యొక్క నెరేటివ్ మాత్రం ఫిక్స్ అయిపోయింది. అంటే చైనా అల్టిమేట్ గా చేసేది ఏంటంటే, ఒకప్పుడు మాదైతే ఎప్పుడు మాదే. అదే స్టేట్మెంట్ తో తైవాన్ ని కూడా ఆక్యుపై చేయడానికి అయితే ఈ ప్యాటర్న్ అయితే యూజ్ చేస్తున్నారు. సేమ్ కేస్ వియత్నాంలో కూడా ఉన్న టూ ఐలాండ్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి స్ప్రాట్లీ ఐలాండ్స్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి పార్సెల్ ఐలాండ్. పార్సెల్ ఐలాండ్స్ కి, స్ప్రాట్లీ ఐలాండ్స్ కి ఆక్యుపై చేయడానికి చైనా డైరెక్ట్ గా యుఎన్ కి వచ్చేసరికి లెటర్స్ పాస్ చేసింది. ఏమని పాస్ చేసిందంటే, డైరెక్ట్ గా దీనిలో డిస్కషన్ లేదు, ఇవి మాకు సంబంధించిన మాత్రమే. ఇదే ప్యాటర్న్ ఈధర్ అరుణాచల్ ప్రదేశ్ ఆక్యుపై చేసుకోవడంలో కూడా సేమ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో తైవాన్
ఆక్యుపై చేసుకోవడంలో ఏవైతే యూజ్ చేస్తున్నారో సేమ్ ఇదే ప్యాటర్న్ ని కూడా వియత్నాంలో ఉన్న 2 ఐలాండ్స్ ఆక్యుపై చేయడానికి అయితే పాస్ చేశారు. ఇందులో ఏం జరిగిందంటే పార్సెల్ ఐలాండ్స్ ని పూర్తిగా అయితే ఆక్యుపై చేశారు. అండ్ స్ప్రాటీ ఐలాండ్స్ లో మెయిన్ గా ఏవైతే ఇంపార్టెంటో రీఫ్స్, శాండ్ బార్స్ వాటి మీద ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేసి వాటిని అయితే టోటల్ గా అయితే కంట్రోల్ అయితే తీసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, తైవాన్, స్ప్రాటీ ఐలాండ్స్ ఈ 3 సమస్యలు పక్కన పెడితే చైనా ఫాలో చేసే ప్యాటర్న్ ఒక్కటి. అరుణాచల్ విషయంలో చైనా ఇది మాది, తైవాన్ విషయంలో ఇది మా ఏన్షియంట్ చైనా, అండ్ అదేవిధంగా ఇది ఇండిపెండెంట్ కంట్రీ కాదు. అండ్ వియత్నాం విషయంలో ఇది ఎప్పటికైనా ఇండిస్ప్యూటబుల్ సోవరెనిటీ అనే పదంతో మొత్తం సముద్రాన్ని తమదని చూపిస్తుంది. ఈ 3 ఇష్యూస్లో అసలుకి చైనాకి అసలుగా అక్కడ ఉన్న పీపుల్తో సంబంధం లేదు, అండ్ ఇంటర్నేషనల్ ఉన్న లాస్ అవసరం లేదు. దానికి కావాల్సింది ఒకటే ఫార్ములా. ఒక్కసారి క్లైమ్ పెట్టామా అందులో డిస్కషన్ లేదు, నెగోషియేషన్ లేదు, కాంప్రమైజ్ అన్న మాటలే లేవు. ఈ 3 డాట్స్ కనెక్ట్ చేసి నేను చైనా యూజ్ చేసిన ప్యాటర్న్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి కమెంట్ని చదివి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీకు ఏదైనా ట్రైనింగ్ టాపిక్ గురించి తెలుసుకోవాలా లేదా నెక్స్ట్ వీడియో ఎలాంటి సబ్జెక్ట్ మీద చేయాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఒక పెద్ద మోటివేషన్. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.